మొత్తానికి ఏపీలో పోలింగ్ ముగిసినప్పటికీ కూడా చాలా చోట్ల ఇంకా ఘర్షణలు అయితే కొనసాగుతున్నాయి. ఒక పార్టీ నుంచి మరొక పార్టీ వ్యక్తులపైన దాడులు ప్రతిదాడులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడికక్కడ ఇంకా 144 సెక్షన్ కొనసాగుతున్నప్పటికీ కూడా ఒకవైపు పోలీసులు నిలువరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆ వేడి అనేది మాత్రం తగ్గని పరిస్థితే కనిపిస్తోంది. ప్రస్తుతం ఏపీలో ఘర్షణలకు సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, చెప్పండి, పోలింగ్ ముగిసినా కూడా ఘర్షణ వాతావరణం అనేది కంటిన్యూ అవుతోంది. సో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? రాజేశ్వరి, మనం చూస్తే గనక రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి కూడా చెలరేగుతున్న రాజకీయ అల్లర్లు ఒక విధ్వంసానికి గురి చేస్తున్నాయనే చెప్పాలి. ప్రజలందరినీ కూడా ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి. ఇప్పటిదాకా రాజకీయ విమర్శల వరకే పరిమితమైంది. కానీ ఇప్పుడు పోలింగ్ ముగిసిన తరువాత ఇలాంటి హింసాత్మక ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా దీని మీద చర్యలు చేపట్టాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది. ఎందుకనంటే ఇప్పుడు వరుస ఘటనలు చూసుకుంటే గనక మనం పల్నాడు ఇష్యూ కానీ, లేకపోతే తాడిపత్రి ఇష్యూ కానీ, లేకపోతే కోనసీమ ఆత్రేయపురం, నంద్యాల, అనంతపురం, తాడిపత్రి, ఇట్లా ఏ ప్రాంతంలో చూసుకున్నా కూడా ఇరు పార్టీలు ఒకరి మీద ఒకరు ఘర్షణలకి తెగబడడం, అలాగే దాడులకు సైతం తెగబడడం నిజంగానే ఒక బాధాకరమైన విషయంగా కనిపిస్తుంది. అన్ని చోట్ల కూడా 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ కూడా ఇంత హింసాత్మకమైన ఘటనలు ఎప్పుడు కూడా రాష్ట్రంలో ఇటీవల కాలంలో చూసిన సందర్భాలు అయితే లేవు. అయితే పోలింగ్ ముందు ఇలాంటి ఘటనలు జరుగుతాయన్న అంచనాలు వేసి ఈసీ అధికారులను సైతం ట్రాన్స్ఫర్స్ చేసినప్పటికీ కూడా పోలింగ్ తరువాత ఈ తరహా ఘటనలు జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేసిన సందర్భాలు అయితే లేవు. కానీ ఇప్పుడు వరుసగా జరుగుతున్న అంటే టీడీపీ కానీ వైసీపీ కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులకి తెగబడుతున్న వైనంలో ఇటు అధికారులు కూడా గాయాల పాలవుతున్నారు. నిన్న జరిగిన పల్నాడు ఘటనలో చూసుకుంటే కనుక 150 మందికి పైగా అక్కడ దాడుల్లో పాల్గొన్నట్లుగా అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు తెలియజేశారు. అయితే ఈ అన్ని ఘటనల మీద కూడా ఇరు పార్టీలు కూడా ఈసీకి కంప్లైంట్స్ చేసుకోవడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఈసీ అన్నది కూడా చూడాలి. అలాగే టీడీపీ అధినేత గవర్నర్ కి కూడా ఒక లేఖ రాయడం జరిగింది చంద్రబాబు నాయుడు. ఎందుకనంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి హింసాత్మక ఘటనలు రాజకీయ పరంగా ఎలాంటి పరిణామాలని ఇచ్చే అవకాశం ఉంది, ప్రజల్లోకి ఎలాంటి మెసేజెస్ పంపిస్తాయి ఇవి అన్న దాని మీద ఒక ఆందోళనకరమైన వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది. మరోవైపు చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల నిర్వహణ తర్వాత 35 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలి అన్నది కూడా టీడీపీ వర్ల రామారావు ఒక కంప్లైంట్ కూడా ఈసీకి ఇవ్వడం జరిగింది. 35 ప్రాంతాల్లో పోలింగ్ జరిగిన విధానం మీద తమకి అనేకమైన అనుమానాలు ఉన్నాయి. అక్కడ జరిగిన పరిస్థితులను బట్టి, ఆరోపణలను బట్టి మాకు అక్కడ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా అక్కడ కూడా 35 ప్రాంతాల్లో రీపోలింగ్ చేయాల్సి ఉంది అని చెప్పి వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా మనం చూసుకుంటే కనుక ఒక ఉత్తరాంధ్ర ప్రాంతంలో మినహాయింపు ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగలేదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఒకరి మీద ఒకళ్ళు ఘర్షణలకు తెగబడిన వైనం మాత్రం ప్రజలందరినీ కూడా భయపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంత హింసాత్మక ఘటనలు అయితే ఎప్పుడూ కూడా చూడలేదు. ఎన్నికల తరువాత ఈ తరహా వాతావరణం ఎలాంటి పరిణామాలను సృష్టిస్తుంది అన్న భయాందోళనలు అయితే మాత్రం ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. ఇప్పటి వరకు పోలీసులు కానీ, లేకపోతే పారామిలిటరీ దళాలు కానీ అక్కడున్న పరిస్థితులను సమన్వయపరిచి ఒక్కొక్క చోట అంటే కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క చోట బాష్పవాయు ప్రయోగాలను కూడా చేయాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. గాల్లో కాల్పులు జరిపే పరిస్థితులు ఎదురయ్యాయి. ఇంతటి హింసాత్మక ఘటనల్ని చూసిన తర్వాత అన్ని చోట్ల కూడా అంటే పల్నాడులో కానీ, లేకపోతే కోనసీమ ఆత్రేయపురంలో కానీ, ఇటు తాడిపత్రిలో కానీ ఈ అన్ని చోట్ల కూడా 144 సెక్షన్ అమల్లో ఉంచారు. 4 మించి ఎక్కడ కూడా జనాలు గుమిగూడవద్దు అని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ కూడా ఇంకా అర్ధరాత్రి వరకు కూడా అటు టీడీపీ కార్యాలయాల మీద కానీ, టీడీపీ నేతల ఇళ్ల మీద కానీ, ఇటు వైసీపీ నేతల ఇళ్ల మీద కానీ దాడులు జరుగుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాము. అయితే ఇవన్నీ కూడా ఇప్పటిదాకా కొంత సమన్వయపరిచిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మీదట ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఎలాంటి నిర్ణయాలకు ఉపక్రమిస్తుంది అన్నది మాత్రం చూడాల్సిన అంశం. రాజేశ్వరి, రైట్, థ్యాంక్ యూ.